సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జట్టు అదరగొట్టింది. వారు 4-1తో సిరీస్ ను కైవసం చేసుకున్నారు. ఈ సిరీస్ లో మొహమ్మద్ షమి సీనియర్ ఫాస్ట్ బౌలర్ గా తిరిగి జట్టులోకి వచ్చారు. తన ఫిట్నెస్ మరియు ఫామ్ చూపించారు. బ్యాటర్లు, బౌలర్లు అందరూ కలిసికట్టుగా రాణించారు. వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నారు. శుభ్మన్ గిల్ కూడా తన ఫామ్ ను తిరిగి పొందారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏడాదికి పైగా విరామం తర్వాత వన్డేలో శతకం సాధించారు. చివరి వన్డేలో కోహ్లీ కూడా అర్ధశతకంతో జోరందుకున్నారు. కేఎల్ రాహుల్ కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్ లో భారత్ కు కష్టాలు లేవు. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమితో పాటు యువ బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్ కూడా స్థిరంగా రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తమకు దక్కిన అవకాశాలను బాగా ఉపయోగించారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ జోరు అందుకోవడం భారత్ కు పెద్ద సానుకూలాంశం. ఇంగ్లాండ్ వంటి అద్భుతమైన జట్టుపై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం, ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు ఉన్న ఏకైక లోటు అంటే మన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం. ఆస్ట్రేలియాలో అతను ఎలా రాణించారో మనందరికీ తెలుసు. మిగతా బౌలర్లు తేలిపోయినా బుమ్రా మాత్రం అద్భుతంగా టర్న్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియన్ బ్యాటర్లు అతని ధాటికి ఎలా వణికిపోయారో మర్చిపోలేము.